75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మనం పెట్టుకున్న రూల్స్ గుర్తున్నాయి కదా. సో ఈ రోజుకి మనకి 1 వీక్ కంప్లీట్ అయ్యింది, డే 7. సో ఈ రోజు నుంచి మీరు ఆల్రెడీ ఒకటో రెండో గానీ పిక్ చేసుకుంటే, అంటే ఒకటో రెండో గానీ ఫాలో అవుతుంటే, ఈ రోజు నుంచి దాంతో పాటు ఇంకొకటి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం పెట్టుకున్న ఈ 7 ఛాలెంజెస్ రూల్స్ లో నుంచి మీరు ఏదైతే పిక్ చేసుకుంటున్నారంటే ఈ వారానికి సెకండ్ వీక్ కి మీరు ఏది పిక్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా యూజ్ అవుతుంది. నేను అడుగుతున్నానని కాదు, అంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల మీలా ఇంకా ఎంతమంది అయితే వెయిట్ చేస్తుంటారో ఇలాంటి వీడియోస్ కోసం వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దట్ మన వీడియో చాలా మందికి తెలుస్తుంది, యూజ్ అయితే వాళ్ళు కూడా చూస్తారు కదా. అందుకని సో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా, సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి కదా. సో అందుకని వీడియోకి లైక్ షేర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఆల్రెడీ చూపించేశాను కదా, ఈరోజు వెయిట్ 6560 ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నేను చెప్పడం మర్చిపోయాను, వెయిట్ ఇప్పుడు మనం 75 డేస్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. సో డైలీ వెయిట్ చూపించడం అంటారా లేదా వీక్లీ వన్స్ చూపిస్తే చాలా, మీరు ఎలా ప్రిఫర్ చేస్తున్నారంటే మీకు ఎలా అయితే ఓకే, మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఏమంటే నాకైతే వీక్లీ చూపిస్తే బాగుండేమో, డైలీ అంటే పెద్ద చేంజ్ ఉండదు కదా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది, నేను ఎలా చూపిస్తే మీకు మోటివేషనల్ గా ఉంటుంది అన్నది కామెంట్ చేయండి, దాన్ని బట్టి ట్రై చేద్దాము. సో ఈ రోజు డే 7 లో నేను ఏమేమి మీల్ ప్లాన్ తీసుకుంటున్నాను అంటే వెయిట్ లాస్ కోసం నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను, ఇంకా ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నాను, ఇంకా నేను తీసుకున్న ఈ ఛాలెంజ్ని ఎలా కంప్లీట్ చేశాను, దాంతో పాటు ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాను అన్నది వీడియోలో చూపించేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ కూడా చెప్తాను. చూసారు కదా, నేను పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంట్లో వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుని ఒక 25 మినిట్స్ చేశాను ఈరోజు. ఆ తర్వాత ప్లాంక్ కాసేపు చేశాను. ఆ తర్వాత నేనైతే డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ రోజు వచ్చేసి అల్లము ఇంకా దాల్చిన చెక్కతో చేసుకున్నాను. డిటాక్స్ డ్రింక్ తాగడానికి ట్రై చేస్తున్నారా లేదా, తాగుతున్నారా లేదా చెప్పండి మీరు. నేను చెప్పాను కదా డిటాక్స్ డ్రింక్ చాలా హెల్ప్ చేస్తుంది, ముఖ్యంగా ఈ బెల్లీ ఫ్యాట్ అట్లాంటివి తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది అదనమాట. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, అంటే 16 గంటల సేపు ఉపవాసం ఉంటాను, 8 గంటల సేపే తింటాను నేను. ఆ 8 గంటలు వచ్చేసి నేను తీసుకుంది పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు అనమాట. సో నేను ఈ రోజు పొద్దున టిఫిన్ వచ్చేసి 10 గంటలకు తీసుకున్నాను. ఆ తర్వాత నేను జ్యూస్, రోజు ఒక వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటానని చెప్పాను కదా. సో ఈ రోజు వచ్చేసి కొండ నెల్లికాయలు అంటారు కదా, ఆమ్లా అంటారు కదా, ఇవి తీసుకుంటున్నాను నేను. బేసిక్ గా ఇవి డైరెక్ట్ గా చెట్టు నుంచి తీసుకొచ్చాము, అంటే షాప్ లో కొన్నవి కాదు. మా పెదనాన్న వాళ్ళు కొండల దగ్గర అక్కడ తీసుకొస్తారనమాట. సో నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇవి తీసుకుంటే. బేసిక్ గా మనము ఒక రోజుకి ఎంతో కొంత సి విటమిన్ తీసుకోవాలండి, అది చాలా ఇంపార్టెంట్. సి విటమిన్ అంటే కొంచెం పుల్లటి పదార్థాల్లో ఉంటది, అంటే ఈ మోసంబి అంటే బత్తాయి పండ్లు, ఆరెంజెస్, ఇంకా ఇలాంటి నెల్లికాయలు, లెమన్ వీటిల్లో ఉంటుంది. సో అలా నేను ఇంతకు ముందు అయితే నా ప్రెగ్నెన్సీ టైంలో నెల్లికాయలు రోజు తీసుకునేదాన్ని నిజం చెప్పాలంటే. అసలు నాకు అందుకే బీపీ షుగర్ లేవేమో, అప్పుడు నాకు ప్రెగ్నెన్సీలో బీపీ షుగర్లు అసలు ఏమీ లేవు, మేబీ అందుకేనేమోనని నా నమ్మకము. సో అది ఈ రోజు నేను వెజిటబుల్ జ్యూస్కి వచ్చేసి క్యారెట్, ఇంకా ఈ నెల్లికాయలు, ఇంకా తీపి కోసం అంటే ఇవి కొంచెం ఒగరగా ఉంటుంది కదా, అందుకని తీపి కోసము డేట్స్ తీసుకుంటున్నాను, ఖర్జూరాలు 3, అందులో గింజలు తీసేసి 3టిని చిన్న చిన్న ముక్కలు తీసుకొని వేసుకున్నాను అనమాట. దీంతో ఈరోజు వెజిటబుల్ జ్యూస్ చేసుకుంటున్నాను. వెజిటబుల్ జ్యూసెస్ వచ్చేసి మనం అనుకున్నంత స్వీట్గానో లేకపోతే టేస్టీగానో ఏమి ఉండవండి. కొంచెము అంటే ఆ వెజిటబుల్ మామూలుగా ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాగే అనిపిస్తుంది, కాకపోతే ఇంకా మరి కొంచెం చప్పగా ఉంటేనో పుల్లగా ఉంటేనో కొంచెం తీపి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను యాడ్ చేసుకుంటున్నాను. అదే కాకుండా మనకి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్, మనం త్రూ అవుట్ ద డే ఎనర్జెటిక్గా ఉండాలంటే. అందుకనేసి నేను మోస్ట్లీ వీలైనంత వరకు ఏదో రకంగా ఐరన్ కూడా తీసుకోవాలి కదా, అదేదో జ్యూస్లోనే 1-2 డేట్స్ ఖర్జూరాలు వేసేసుకుంటే సరిపోతుంది కదా అని వేసేసుకుంటూ ఉంటాను వీలైనప్పుడల్లా. సో ఈ జ్యూస్ అయితే నేను చియా సీడ్స్ 10 నిమిషాల ముందు నానబెట్టాను, 1 స్పూన్ అవి వేసేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో వెజిటబుల్ జ్యూసెస్ అని ఎందుకు అంటున్నానో మీకు తెలుసు కదా, వెయిట్ లాస్ కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చెప్తాను చూడండి మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నాం మనము, అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో అది లోపలికి వెళ్ళినప్పుడు మనకి బాగా కడుపు నిండినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. తాగేటప్పుడు కష్టంగానే ఉండొచ్చు. ఇంతకు ముందు నేను వెజిటబుల్ జ్యూస్ అంటే అమ్మో మన వల్ల కాదులే అవన్నీ అనుకునేదాన్ని, కానీ దానికి ఉన్న ఉపయోగాలు, అవి మనకి చేసే మంచి అవి తెలుసుకున్న తర్వాత ఎందుకు తాగొద్దు, మనము ట్రై చేయాలి అని అనిపించింది.
అదే కాకుండా మనము ఈ టైం నేను ఏ టైంలో తీసుకుంటున్నాను 11:30 టైంలో తీసుకుంటాను పొద్దున, అంటే 11:30కి తీసుకుంటాను. సో ఇది తీసుకోవడం వల్ల నాకేమవుతుంది, వేరే ఎటువంటి స్నాక్ మీద అంటే ఏదైనా స్నాక్స్ తినాలనో అట్లాంటి క్రేవింగ్స్ ఏమి రావు నాకైతే. ఏమంటే ఇదే సరిపోతుంది, ఇంకా మళ్ళీ అదెక్కడ తినాలి అనిపిస్తుంది. సో అట్లా కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 3 లీటర్స్ ఆఫ్ వాటర్ టార్గెట్ గుర్తుంది కదా, అదైతే ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ మీరు లాస్ట్ వీక్ అంటే ఈ 7 days లో అది తీసుకోకపోయి ఉంటే ఈ వీక్ మీకు బెస్ట్ థింగ్ 3 లీటర్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే అది చాలా హెల్ప్ చేస్తుంది మిమ్మల్ని అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించడానికి. చూసారు కదా, లంచ్ లో అయితే నేను వైట్ రైస్ ఇంకా కందగడ్డ పులుసు పెరుగు తీసుకున్నాను. ఈ మధ్య పెరుగు బాగా తీసుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి తీసుకోవడానికి. ఇంకా తర్వాత వచ్చేసి డిన్నర్ కి నేను ఈవినింగ్ స్నాక్స్ ఏం తీసుకోలేదండి. డిన్నర్ కి వచ్చేసి ఎగ్ రైస్ చేసుకున్నాను. ఈ రోజు చాలా తొందరగా బయట వెళ్లాల్సి ఉంది, అందుకని ఇంకా టైం సరిపోదు కదా, చాలా ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంది. ఇంకా కూర్చొని తింటుంటే టైం సరిపోదని చెప్పి గబగబా ఉన్న అంటే రైస్ తోని మిగిలిపోయింది కదా మధ్యాహ్నం రైస్, ఆ రైస్ తోనే ఒక రెండు ఎగ్స్ తీసుకున్నాను. కానీ అందులో ఎల్లో తీసుకోలేదు నేను. ఆ ఎల్లోస్ లోపల పసుపు ఉంటుంది కదా, అది తీసేసి వైట్స్ మాత్రమే తీసుకొని ఎగ్ రైస్ చేసేసుకుని బాక్స్ లో పెట్టేసుకుని దారిలో వెళ్తూ తిన్నాను అనమాట, స్పూన్ వేసేసుకొని. ఈ రోజు అయితే నా మీల్ ప్లాన్ 800 calories కే సరిపోయింది. ఇదైతే హెల్తీఫై మీ యాప్ తెలుసు కదా, ఇందులో ప్రతిదీ నేను పొద్దున్న నుంచి ఏమేమి తీసుకున్నాను అన్నది నీట్ గా ఇందులో క్యాలరీస్ కౌంట్ చేసుకున్నాను అనమాట. 800 calories కే సరిపోయింది. నాకు ఆకలేస్తే మేబీ ఏమైనా తినేదాన్ని, నాకు ఆకలి లేదు. ఆకలి అయినంత వరకు మనం ఏమి తీసుకోకపోవడమే బెటర్. సో అది మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ డేలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.